సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ గైస్. సో మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. లాస్ట్ టైం నేనైతే కొంచెం తక్కువ ఉన్నా, గోల్డ్లో ఉన్నట్టున్నా. నేను ఇన్ని రోజులు కొంచెం ర్యాంక్ పుష్ చేసి ప్లాటినం 4 వరకు అయితే తీసుకొచ్చాను గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ క్లాస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. నెక్స్ట్ ఎరా అంటే నెక్స్ట్ ఎరా మ్యాప్లో ఉన్న మ్యాప్స్ అయితే వస్తాయి, ప్లేసెస్ అయితే వస్తాయి, మా అందరికి తెలిసిందే. సో యా, ఇంకా మొదలు పెడదామా? యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను ఊదుతా. సో గైస్, సమర శంఖం అయితే ఊదేశాం. సో స్టార్ట్ అయితే అయిపోయింది మ్యాచ్ అయితే. సో చూసుకోవచ్చు, మనం అయితే ఫాస్ట్గా అయితే పరిగెట్టేస్తున్నాం ఫ్లాష్ లాగా, ఎందుకంటే మన దగ్గరికి వెళ్ళి స్పీడ్ ఉంది కాబట్టి. యాక్చువల్గా మనం ఒక 4 seconds వరకు ఫ్లాష్ అయిపోతాం అన్నమాట, ఎందుకంటే టాట్సుయా స్కిల్ ఉంది కాబట్టి. టాట్సుయా బాగాలేరా, సరే ఓకే సార్. సో యా అనమాట. సో యా, ఇప్పుడైతే మనం గేమ్ మీద అయితే కాన్సన్ట్రేట్ అయితే కాసేపు చేద్దాం. పూర్తి చేయవేంట్రా కాసేపు అంటున్నాం? అవును సార్, పూర్తి చేస్తాం సార్. ఓకే, పూర్తిగా ఇచ్చేద్దాం. 30 డ్యామేజ్ అయితే వెళ్ళింది. సో యా, వాడెవడో యూకాంగ్ వేసుకున్నాడు, నాకు బద్దలు కొడుతున్నాడు. సో యా, వాడి నుంచి 2 బుల్లెట్లు, నా నుంచి 2 బుల్లెట్లు. యా, మన దగ్గర లియాన్ స్కిల్ ఉంది కాబట్టి అలా మేనేజ్ అయితే చేసేస్తున్నాం గైస్. ఇవతల నుంచి కొట్టాడు. ఓకే ఓకే ఓకే, నాట్ ఎన్ ఇష్యూ బ్రో. యా, ఇప్పుడు మన దగ్గర ఆ పింగ్విన్ లాంటిది ఉంది కాబట్టి అది మన దగ్గర గ్లూ వాల్స్ అయితే వేస్తుంది గైస్. సో యా, సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు విన్ అయిపోయారు. ఆఫ్ కోర్స్ మీరు చూసారు కాదు. నేను సెకండ్ రౌండ్ అయితే మనమే విన్ అవుతామని రాసి పెట్టుకోండి, సరేనా? సరే, రాసి పెట్టుకున్నారు అని అనుకుంటున్నా. మీరు రాసి పెట్టుకోకపోతే నేను విన్ అవ్వలేను, మీ ఇష్టం. మరి సెకండ్ రౌండ్ చూద్దాం, మీరు రాసి పెట్టుకున్నారో రాసి పెట్టుకోలేదో. సో ఎవరో షూట్ అయితే చేస్తున్నాడు. అరే, నేను స్ప్రింట్ బటన్ యూజ్ చేయడానికి నాకు ఇష్టం లేదు గైస్, ఎందుకంటే నేను మొత్తం చెక్ చేయాలనుకుంటా. సో యా, అందుకే అనమాట. సో ఫుల్ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. ఆడెవడో వచ్చిండు. నాకైతే డ్రాగులు కొట్టడం రాదు గైస్, మీరేమనుకోకండి. సో యా, ఐ మీన్ నూబ్, నేను ఒక నూబ్. డోరా అంటుంది అన్నమాట, నూబ్ని ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడానికి నాకు సహాయం చేస్తారా? మీకు అందరికీ తెలుసు, మీరే చెప్పేస్తారు ఆన్సర్. హేమంత్ గేమర్ అని, వాడే నూబ్ అని చెప్పేస్తారు మీరే. జస్ట్ కిడింగ్ గైస్, నేను నూబ్నే, కానీ మీరు అలా చెప్పరని అనుకుంటున్నా. సో యా, మీరు రాసి పెట్టుకోలేదు, అందుకే సెకండ్ రౌండ్ వాళ్ళు విన్ అయినారు. అర్థమైందా? మీరు రాసి పెట్టుకోలేదు అన్నమాట, అందుకే సెకండ్ రౌండ్ వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళకి నేను వాళ్ళకి కొట్టడం అంటే ఇష్టం లేదు గైస్, అందుకే. ఏం చేయమంట మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. ఏం చేయమంటారు గైస్, నా మనసు స్వచ్ఛమైన బంగారం గైస్. సో మనకి చేతకాలేనప్పుడు ఇలాగా కవర్ డ్రైవ్లు అంటే మనం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఇద్దరు ఉన్నారా? సో యా, మనం మెగ్ 7 అనుకుంటా, ఏమో మర్చిపోయినా. సడన్గా గన్ నేమ్స్ అయితే గుర్తురావు నాకు, ఏం గన్ వాడుతున్నావు కూడా తెలియదు నేను. షెట్, అలాగే అయిపోయింది గైస్ పరిస్థితి. సో MP40 వాడుతున్నారు. నిషాద్ రాజ్. ఓకే, మనం ఒక లైక్ అయితే కొట్టేద్దాం గైజ్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది అని నేను అనుకుంటా. కొందరికైతే నిజంగా ఎంకరేజింగ్గానే ఉంటుంది, మంచిగా ఆడతాను ఉన్నారు, మనల్ని చూసిన వాళ్ళు ఉన్నారు, అందుకే మనం మంచిగా ఆడాలి అని ఎంకరేజింగ్ ఉంటుంది. సో యా, అందుకే నేనైతే వాడతాను అన్నమాట. ఐ మీన్ ఇక గ్లో వాల్ అయితే వేసాడు. ఓకే, 3వ రౌండ్ కూడా వాళ్ళదే, లాస్ట్ రౌండ్ కూడా వాళ్ళదే గైస్, చూడనక్కర్లేదు.
నేనైతే కంప్లీట్గా ట్రై అయితే చేస్తున్నాం అలా చూడాలి. స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకున్నా ఏమోలే వదిలేసండి గైస్. సో ఇప్పుడు మాత్రం మనకి ఆగ్ అయితే తీసుకుందాం, మంచి గన్ ఆగ్. సో యా, కానీ వాడు వేసేస్తాడు అనుకుంటున్నా. వెనకతల నుంచి ఎందుకురా, ముందు నుంచి వెళ్ళొచ్చు కదరా, స్టేట్స్ ముందు ఉన్నాయి కదరా. ఛా, ఇక్కడి నుంచే కొట్టచ్చు, అయితే గట్టి కొట్టచ్చు గట్టిగా. వాడు కింద నుంచి కొడతాడేమో అని నా డౌట్. ఆ నేను షౌటింగ్ అవసరం కానీ అక్కడ ఎవరు లేడు. సో యా, మనల్ని వేసేసాను చూడు, నేను వేసేస్తాడు అనుకుని వేసేస్తాడు. వాడు వెనకదల నుంచి వచ్చి వాడిని కొడతాడు చూడండి. చెప్పినా కదా 4కి 4 వాళ్ళే గైస్, 4కి 4 వాళ్ళే. MVP కూడా నేను కాదు, నేను లాస్ట్ అనుకుంటా, కాదులేండి నేను సెకండ్. నేను సెకండ్, యా నేను సెకండ్, ఐఎమ్ సెకండ్. మనం మళ్ళీ ప్లే అగైన్ అయితే నొక్కేసాం, ఎందుకంటే చేయడానికి ఏం లేదు కదా, అందుకే. సో యా, పొచ్చినాక దీన్ని ఏమో అంటారు, పొచ్చినాకేనా, పొచ్చినాకే అనుకుంటా. సో లెట్స్ డూ ఇట్ అయితే నొక్కనే కదా నేను, ఎందుకంటే నాకు అన్లక్కీ అనమాట. ఎప్పుడు నొక్కినా ఓడిపోతాం, గేమ్ అయితే ఓడిపోతాం. నెక్స్ట్ ఫస్ట్ గేమ్ మనం విన్ అయ్యామనుకోండి, నేను ఎక్కువ విన్ అవ్వను. ఫస్ట్ గేమ్ మనం విన్ అయితే ఎక్కువ విన్ అవ్వను, సెకండ్ గేమ్ నుంచి విన్ అయితే అప్పుడు విన్ అవుతాం గైస్. మీకు అర్థమై ఉంటుంది, ఓకే మీరు అర్థమైందని నేను అనుకుంటున్నా. మరి మళ్ళీ రివైండ్లో చూసుకోండి, మరి నేనేం చేయలేను. సో నేనైతే ఇద్దరిని చూసుకోవాలి. సో ఇస్తున్నా మరా, టచ్ వేసుకుని ఇక్కడి నుంచి ఇద్దాం. వాడే చూసాడు. అరే నేను డ్రాగల్ ఆడడానికి ట్రై చేస్తున్నా. మంచి సెన్సిటివిటీ చెప్పండి గాయ్ సామ్సంగ్ మొబైల్కి మంచి సెన్సిటివిటీ అయితే చెప్పండి, చూద్దాం. యప్, అయినా సెన్సిటివిటీతో ఏముందిలేండి, మన స్కిల్స్ని బట్టి, నేను ఎక్కడున్నా మన స్కిల్స్ని బట్టి మనకైతే ఆటోమేటిక్గా గేమ్ ప్లే అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అంత పక్కన పెట్టుద్దాం. సో 52K బాస్ అంట, మరి కమాన్ యూ కెన్ డూ ఇట్. 52K బాస్ కొడతాడు అనిపిస్తుంది, ఎందుకంటే పైనుంచి కొడుతున్నాడు కాబట్టి హెడ్ షాట్స్ పడతాయి. కానీ వెనకతల నుంచి ముందు నుంచి అన్ని సైడ్ నుంచి కొడుతున్నారు కదా, అందుకే అనమాట. పర్లేదు, వీ కెన్ డూ ఇట్. ఫస్ట్ రౌండ్ వాళ్ళు విన్నారు కాబట్టి మనం ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకుంటున్నా. సో మనమైతే M1917 ఫార్మాస్ అయితే తీసుకున్నాం గైస్, ఎందుకంటే ఫార్మాస్ నాకు పెద్ద రాదు. ఓకే, బట్ ఇట్స్ ఓకే. ఐ యామ్ నూబ్ నాకు అదేంటో తెలియదు గైస్. రికార్డింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు నా ఫోన్ ల్యాగ్ అవుతుంది, కాకపోతే చాలా స్మూత్గా ఆడుతుంది. కాలం చూడండి, చాలా ల్యాగ్ అవుతుంది ఫోన్. సో పర్లేదు, మేనేజ్ చేసేద్దాం ఏదో చేసి. నేను అంత నూబ్ అయితే ప్లాటినం 4 వరకు అయితే రాను కదా గైస్, మీరే ఆలోచించండి. హ్యాకర్ని కూడా కాదు, హ్యాకర్ అయితే నేను కొట్టిన ప్రతి షాట్ హెడ్కి వెళ్ళే తగలాలి, కాదు కదా పాయింట్. అక్కడ అది కాదు కదా, ఇక్కడి నుంచి ఎవరు రావట్లేదు. అప్పుడు చాలామంది వచ్చేసేవారు ఇక్కడి నుంచే, మరి ఈ మ్యాచ్లో అయితే రాలేదు. సో యా, ఇప్పుడు చూద్దాం ఎక్కడున్నారో. సో ఇక్కడికి వెళ్ళేగానే లేపేస్తారు అనుకుంటా మనల్ని, కాదులేండి. అసలు ఎక్కడున్నారు కూడా తెలియట్లేదు. ఈ పైన ఉన్నారా, కాదులే, అది వస్తున్నారు. యాక్చువల్గా అయితే వాడిని వేసేవచ్చు, కానీ మనమైతే చచ్చిపోయాం గైస్. సో డిఫీట్ అయితే మళ్ళీ. సో పర్లేదు, తర్వాత అయితే చేస్తాం కదా. ఒక్కసారి విన్నింగ్ అయితే వస్తుంది కదా, 100 సార్లు డిఫీట్ వచ్చిన ఒకసారి అయితే విన్నింగ్ అయితే వస్తుంది కదా,
ట్రై బట్ డోంట్ క్రై. ఓకేనా గాయస్? ఇప్పుడు ఏం తీసుకుందాం? డబుల్ బ్యారెల్ తీసుకుందాం ఒకటి, అంతేనా? నెక్స్ట్ గ్లోవాల్, అంతే గైస్. ఇంకా మష్రూమ్స్. యా, మీకు బెస్ట్ సిఎస్ ర్యాంక్డ్ కాంబినేషన్స్ అంటే క్యారెక్టర్ కాంబినేషన్స్ తెలిస్తే ఒకసారి నాకు చెప్పండి. అదిగోండి అక్కడి నుంచి వస్తున్నారు, చూడాలి మరి నేను వెళ్ళగలుగుతానో లేదో. యా, సో హెడ్ షాట్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం ఈ రౌండ్లో. మరి పడుతుందో లేదో అయితే తర్వాత చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే వీడున్నాడు, వినేసేయాలి. ఇగో మనోడు ఒకడు వస్తుండు, ఇదిగో మనోడు వస్తుండు, నాక్ చేసేసిండు. గుడ్ గుడ్ గుడ్, బెస్ట్ బాయ్. तू तो बेस्ट है यार. तू तो मेरा ఫ్రెండ్ ఏనా? तू तो बेस्ट है यार. హిందీ ఎందుకులేండి ఇప్పుడు, మనకు వచ్చిన ఇంత హిందీ. ఒకడైతే డౌన్ అయితే చేసేసాం గైస్. ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు, వీడికైతే ఎలాగైనా హెడ్ అయితే కొట్టాలి. షిట్, హెడ్ అయితే తగలేదు గైస్. సో యాస్, హెడ్ అయితే తగిలిపోయింది. చూసారు కదా, 90 అంటే 270 హెడ్ షాట్ అయితే కొట్టాం మనం. సో యా, అలా అయితే మనం ఒక రౌండ్ అయితే గెలిచేసాం ఫైనల్గా. సో యా, హెల్మెట్ అయితే ఎక్విప్ చేసుకుందాం. సో గ్లోవాల్, ఆఫ్ కోర్స్ గ్లోవాల్, ఇంకా మష్రూమ్స్ అవి ఆఫ్ కోర్స్ అనమాట. సో గ్రోజాతో హెడ్ షాట్ వేయడానికి అయితే ట్రై చేద్దాం. అవ్వకపోతే ఇట్స్ ఓకే. సో యా, టట్సు అయితే వేసుకొని మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎనిమిస్ ఇక్కడే ఉంటారు, వాళ్ళు వచ్చే ముందే మనం తప్ప అయితే చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఒకడు, చూడండి కాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు ఉన్నారు గైస్, ఇద్దరు. చూడండి మనల్ని చూసిండు, ఫైరింగ్ అయితే చేసిండు. ఇదిగోండి మళ్ళీ మనల్ని చూసినట్టుండు. ఇదిగోండి అక్కడి నుంచి ఒకడు వస్తుండు, వెనకత నుంచి వెళ్ళి శ్రీరావాన్ని వాడు వస్తుండు. గ్రోజా పట్టుకొని వెళ్ళి ఎస్ అయిపోయాడు అన్నమాట. సో గ్లోవాల్ అయితే చేసేసిన, మనమైతే సేఫ్. సో యా, మనమైతే ప్రస్తుతానికైతే నాక్ అయిపోయి ఉన్నాం అనమాట. ఎల్ఎక్స్ బాయ్, ఎల్ఎక్స్ మైన్క్రాఫ్ట్ ఎల్ఎక్సా? మైన్క్రాఫ్ట్లో ఎల్ఎక్స్ ఉంటాడా? ఏదో ఒకట్లే చెట్. మైన్క్రాఫ్ట్లో పర్లేదు మనకెందుకులే, కానీ దీనిలో ఎలెక్స్ మాత్రం మంచోడు, నాకు రివైవ్ ఇచ్చాడు. సో గైజ్, నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో యా, సో మష్రూమ్స్ మళ్ళీ సేమ్ స్మోక్ గ్రెనేడ్ యూజ్ చేస్తే ఎక్కడైనా యూజ్ అవుతుందేమో అని చూడాలి. యూజ్ అవుతుందో లేదో, మోస్ట్లీ యూజ్ అవ్వదు, డబ్బులు ఎక్కువ ఉన్నాయిగా, అందుకే యూజ్ చేసా. సో ఇప్పుడైతే ఈక్వల్ ఉన్నాయి, 2-2 ఉన్నది. సో యా, అక్కడైతే స్టేర్స్ మీద ఎక్కుతారు యాక్చువల్గా, మరి నేనైతే ధ్యాస పెట్టలే ఆడ. ఇక్కడి నుంచి ఎవరు రాలేదు, అటు సైడ్ నుంచి వస్తాడేమో మేబీ. ఎస్, మేబీ ఉన్నాడు అక్కడ, ఒకడు ఉన్నాడు చూడండి, రాగానే ఉన్నాడు. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళాక వేస్తాడు చూడండి, నేను ఇప్పుడు పైకి వెళ్తే వేస్తాడు వెనకత నుంచి. చూసినారా? నాకు ఆడినప్పుడు కనిపించలే, కానీ రికార్డింగ్ చేసినప్పుడు కనిపించిండు. యాక్చువల్గా అయితే నాకు కనిపించేటట్టు ఉన్నాడు. సో వన్ అయితే కొడదాం. ఆమె కిల్ అయితే వచ్చింది, పర్లేదు. సో యా, మనం ఒక పాయింట్ లీడ్తో అయితే ఉన్నాం, 3-2తో ఉన్నాం. సో యా, గ్లో వాల్స్ అయితే కొనుక్కుందాం. మన నెక్స్ట్ మష్రూమ్స్ని అయితే మళ్ళీ ఆఫ్ కోర్స్ మష్రూమ్స్ తీసుకోవాలి, ఎందుకంటే అవి ప్రొటెక్ట్ చేస్తే ఒక షీల్డ్ లాగా ఉంటుంది అన్నమాట. మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక షీల్డ్ లాగా ఉన్నది ఉంటుంది అన్నమాట మష్రూమ్ తింటే. సో యా, జంప్ అయితే చేస్తున్నా, కనిపిస్తారేమో అని, కనిపించారు. యాక్చువల్గా ఇక్కడి నుంచి స్కోపింగ్ చేస్తా, కానీ ఇక్కడి నుంచి ఎవరు లేడా, ఎవరు రావట్లేడు, ఇక్కడి నుంచి ఎవరు లేడు. నాకు తెలుసు మన లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడేమో, కానీ రైట్ సైడ్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నా, చూడాలి ఏం జరుగుతుందో. రైట్కి అయితే వచ్చేసాను, ఎవడైతే కనిపించలేదు. ఇప్పుడు లెఫ్ట్కి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. సో యా, వెళ్తున్నా.
ఎవరు కనిపించట్లేదు. ఫ్యాక్టరీ లోపల కూడా ఎవరు లేనట్టున్నాడు. ఆడెవడో ఏఎఫ్కే ఉన్నాడు చూడండి. ఓ ఎఫ్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసినట్టున్నాడు. సో అక్కడ ఏదో ఫైరింగ్ జరుగుతుంది. సో యా వెళ్ళాలి తొందరగా. నాతో పాటు 52K బాస్ ఉన్నాడు. అదిగోండి. ఓ హెడ్ షాట్ కొట్టింది కానీ వాడు ఇంకా నాకైతే అవ్వలేదు. వాడు వెళ్ళిపోయాడు చూసారా. సో యా ఓ ఇక ముగ్గురు అయితే ఉన్నారు. ఓ వాడిని అయితే వేసుకోవాలి. ఓ షిట్, నాకు కిల్ పోయింది గైస్, కిల్ పోయింది. ఇది ఓడిపోయినట్టే ఆల్మోస్ట్. సి వాళ్ళు ముగ్గురు, వాడు ఒక్కడు, ఏం చేయగలుగుతా చెప్పాలి. అది కూడా ఒక చేతిలో ఏడబ్ల్యూఎం ఉంది. వేరే కానీ ఉంటే ఓకే, MP5 ఉన్నది, ఇంకోటి ఏడబ్ల్యూఎం ఉన్నది. ఏడబ్ల్యూఎం ఈ క్లాస్ స్క్వాడ్లో కొంచెం డీలో ఆడుతుంది కొన్ని మ్యాప్స్లో ఏడబ్ల్యూఎం. యా పర్లేదు. లాస్ట్ మ్యాచ్ ఈక్వల్లో ఉన్నాం. సో నా గ్రోజా తీసుకొని నా ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. అక్కడి నుంచి అయితే క్లియర్ వ్యూ ఉంటుంది. సో యా హెల్మెట్ అయితే పట్టుకున్నా, వెస్ట్ కూడా పట్టుకున్నా, గ్లోవల్ కూడా తీసుకున్నా, మష్రూమ్స్ కూడా తీసేసుకున్నా. యా నేనైతే అదిగోండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, దాని మీదకి అయితే ఎక్కిపోతా. క్రెయిన్ సంథింగ్ అంటారు కదా, యా క్రెయిన్ అనుకుంటా, ఏమో నాకు కూడా తెలీదు, కరెక్ట్గా ఐడియా అయితే లేదు. సో క్రెయిన్ లాంటి దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడి నుంచి చూడొచ్చు ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, మొత్తం వ్యూ ఉన్నది, బాగుంటుంది ఇక్కడ. సో యా వీడు ఎక్కడో అయితే షూట్ చేస్తున్నాడు, వాడు నాకు కనిపించట్లేదు. కొంచెం పైకి వెళ్దాం. ఓ షిట్ వీడికైతే రివ్యూ షో. ఓకే దానిపైన ఉన్నారా, దొరికినారు. సో చూద్దాం. సో గెలుస్తామో లేదో. సో గెలుస్తామని అనుకుంటున్నా, మరి చూడాలి. సో ఓ వాళ్ళు ఓ షిట్, స్కోప్ అవ్వట్లేదు ఎందుకో. ఓకే వాడి కిందకి వచ్చేసాడు. ఎవడో హెడ్ షాట్ అయితే వేసేసి ఉంటాడు, ఇంకేం లేదారా. అరే హెడ్ షాట్ అయితే పడ్డది కానీ అవ్వలేదు వాడు మాత్రం. సో చూసుకోవచ్చు మీరే. హెడ్ షాట్ కొడుతున్నా కూడా అవ్వట్లేదు గైస్ ఈ మధ్య. హెడ్ షాట్ అయితే కొడుతున్నా బాగానే, డ్రాగ్ అయితే వచ్చు, అంటే ముందు రాలేదని చెప్పాను కానీ కొంచెం వచ్చు, అంత కాకుండా. ఇప్పుడు ఇద్దరా, నేనైతే కంట్రోల్ చేయలేను, బట్ ఇట్స్ ఓకే. ఓ ముగ్గురా, సర్లే. యా వెనకతల నుంచి వస్తాడు నాకు తెలుసు. సో యా పర్లేదు గైస్, పర్లేదు. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. సో నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతా కాబట్టి నువ్వు వర్రీస్ అనమాట. సో యా నాకు ప్రొటెక్షన్ షీల్డ్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే వెళ్ళిపోయాం. సో యా ఇప్పుడైతే మనం మంచిగా ఆడాలి. G19 ఓకే, G19తో అయితే మనం ఆడబోతున్నాం. సో ఈ మ్యాచ్ అయినా ప్లీజ్, ఓ గాడ్ ప్లీజ్ గెలువు. इससे चुम्मा दूंगा ना कभी सोची ना होगी ఊరికన్నా. నెక్స్ట్ ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. జనాలు వస్తే అవుట్ చేద్దాం, గేమ్లో నుంచి బయటపడేద్దాం ఇలా, సరేనా. సో యా మన వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయినారు. ముగ్గురం ఏం చేయలేకపోయినాం. ఒకడు ఆల్రెడీ నాక్ కూడా అయిపోయాడు. దీంట్లో డ్రాగ్ కూడా నాకు రాదే పిస్టాల్ తోటి, ఇంకొకడు కూడా నాక్ అయిపోయాడు. సో యా మనం మూడోళ్ళం. ఓ మనం కూడా నాక్ అయిపోయినట్టే గైస్. అన్న సొర్రా కారం అదనమాట. సో యా వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. సో గైస్ అలాగైపోయింది నా పరిస్థితి. వెళ్ళాను, కాల్చాను, చచ్చాను. సో అలా అయిపోయింది నా పరిస్థితి ఈ గేమ్లో. సో ఇప్పుడైతే 1719 ఏదో ఉంటుంది, 1917. దీంతో అయితే మనమైతే ఈ మ్యాచ్ గెలిచేద్దాం. ఈ గన్ను తోటి చూద్దాం గెలుస్తామో లేదో.
బాగానే గెలిచేస్తామని అంటున్నావు కానీ నీ చేతిలో ఏం కానీ ఉన్నావు ముందు చూసుకో ముందు. అవునరా, నా చేతిలో M1917 ఉన్నది. దీంతో గెలవడం అంటే అసంభవమే. చూడాలి మరి. సో గైస్, జోక్స్ ఏ పార్ట్, వాళ్ళైతే ఒక పాయింట్తో లీడింగ్ ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో సెకండ్ మ్యాచ్ ఎలాగైనా మనం గెలాలి గైస్. ఈ మ్యాచ్ మందని రాసి పెట్టుకోండి అంతే. కామెంట్లో కూడా పెట్టండి ఈ మ్యాచ్ మందే అని. హ్యాష్ట్యాగ్ ఈ మ్యాచ్ మందే అని పెట్టండి. అప్పుడే మ్యాచ్ అయితే గెలుస్తాం. కాకపోతే గెలవలేం, మీకు తెలుసు కదా. లాస్ట్ టైం కూడా మీరు రాసి పెట్టుకోలేదు, అందుకే గెలవలే. ఈసారి రాసి పెట్టుకోండి, చూద్దాం ఈ మ్యాచ్ అయినా గెలుస్తామో లేదో. ప్లీజ్, నేను గెలవాలంటే కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. యా, సో ఓ నైస్ గేమ్ ప్లే భాయ్. సత్యేంద్ర థా ఓకే, ఇట్స్ హిజ్ విష్ అన్నమాట. ఓ షిట్, కానీ మేము P90తో వచ్చింది. నో వరీస్. ఓ గుడ్ గేమ్ ఎస్కే రోహిత్. కానీ డిఫరెంట్. నో ఇష్యూస్ గాయస్, నో ఇష్యూస్. సో మనకి ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. ఆ 4 రౌండ్స్లో మనం గెలవడానికి అయితే ట్రై చేద్దాం. సో యా, వాళ్ళు 2 రౌండ్స్ విన్ అవ్వాలి, వాళ్ళు గెలవాలంటే. మనం 4 రౌండ్స్ విన్ అవ్వాలి, మనం గెలవాలంటే. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనం మైక్ 7 అయితే తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఒక హెల్మెట్, ఇంకొక వెస్ట్ అయితే తీసుకుంటాం, 2 మష్రూమ్స్ అయితే తీసుకుంటాం. మీకు ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, మీరు వినాలి. ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ ఫాస్ట్గా తీసేసుకున్నాం. సో యాక్చువల్గా అయితే ఫాస్ట్గా వేసుకొని ముందు వరకు వెళ్ళిపోవాలన్నమాట. ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు పైకి వచ్చినంత వరకు మనం వెనకత నుంచి దప్ప కొట్టాలి. ఇక వీడు వచ్చాడు, వీడి దగ్గర కూడా మెక్సెవెన్ ఉన్నట్టుంది. వాడు దానితోనే వేస్తున్నట్టున్నాడు చూస్తుంటే. సో యా, 1 అయితే వేసేసాం. ఓకే, మనం 1 అయితే వేసేసాం. సో ఇంకా 2 అయితే ఉన్నారు గైస్. సో ఇంకొకరిని కూడా వేసేసారు మా వాళ్ళు ఎవరో. సో గుడ్ గేమ్ ప్లే గైస్, కీప్ ఇట్ ఆన్. జోక్స్ ఏ పార్ట్ గైస్. సో యా, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను ఇలా మధ్యలో మీమ్స్ లాగా వేస్తున్నా కదా, దానికి కాపీరైట్ ఏమైనా వస్తుందా? ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. నాకు భయం అవుతుంది, అందుకే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్స్ అవుతాయేమో అని. ప్లీజ్, నాకు భయం అవుతుంది అదనమాట. ప్లీజ్ నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే భయం అవుతుంది. ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఏమైనా అవుతుందా ఏమవ్వదా అని. ఒకవేళ ఏమైనా అవుతుందో అని కామెంట్ చేసినారు అనుకో, నేనైతే డిలీట్ చేస్తాను ఈ వీడియో. అందుకే చెప్పండి, కాపీరైట్ వస్తుందా రాదా? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనం ఒక మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా గెలిచేసాం. సో గన్స్ ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతానికి గన్స్ ఏం అక్కర్లేదు కాబట్టి, మనకు కావాల్సిన చెస్ట్, హెల్మెట్, మష్రూమ్స్, ఇంకా గ్లోవాల్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ పైన ఎవరు లేరనుకుంటే 3 ఉన్నారు. ఇక్కడ ఒక ఎస్ఐ ఓరే 3 ఒకరు. ఆ హెడ్ కూడా పడింది కానీ ఎవరు రాలే గైస్. నేను ఒక్కడే, వాళ్ళు 3. చూసుకోండి మీరే, నేను ఒక్కడనే వాళ్ళు 3 గైస్. ఇది రూమ్ అవుతుంటే గెలుస్తుండే కంపల్సరీగా. ఎందుకంటే అన్లిమిటెడ్ గ్లోవాల్స్ ఉంటాయి కాబట్టి 1v4 కూడా ఆడుతుండే, ఈజీగా ఆడుతుండే 1v4. ఊరికే అంటున్నా గైస్, మీరేం సీరియస్గా తీసుకోకండి, మళ్ళీ కామెంట్స్లో పెట్టకండి అన్నా నేను ఆడతా 1v4 అని. సో యా, సో ఎస్కే రోహిత్ అంట. చూసుకోండి, మళ్ళీ గేమ్ ప్లే కూడా బాగానే ఉన్నది. హెడ్ షాట్ కూడా వేసాడు. 1v1 ఇప్పుడు. సో కానీ వీడు రివైవ్ ఇచ్చుకుంటాడు కంపల్సరీగా నాకు అనిపిస్తుంది. వీడు ఇక్కడ అవుట్ చేస్తాడు, వీడు ఇక్కడ స్టక్ అయిపోయాడు. మిస్టర్ రాహుల్, వెళ్ళకు, ఇప్పుడే వెళ్ళకు. నువ్వు వెనక్కి ఎందుకు వెళ్తున్నావురా? నేను ముందుకు వెళ్ళొద్దన్నా కానీ వెనక్కి వెళ్ళమన్నానా? అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఉండమన్నా కదా. చూసావు, వాళ్ళు రివైవ్ ఇచ్చుకోరు. ఇక్కడ నువ్వు ఆడగలుగుతావు, నాకు తెలుసు రాహుల్, నాకు తెలుసు. ఇక్కడ నువ్వు కిందకి ల్యాండ్ అయ్యే ముందు నీ బాక్స్ కింద ల్యాండ్ అయిపోయింది రాహుల్. సో గైజ్,
ఒక సాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక పాయింట్ వస్తే వాళ్ళు విన్ అవుతారు, ఇంకా 3 పాయింట్స్ వస్తే మేము విన్ అవుతాం. సో వాళ్ళు ఒక్క మ్యాచ్ విన్ అవ్వాలి, మేము 3 మ్యాచెస్ అయితే విన్ అవ్వాలి గాయస్. సో నాకైతే భయం అవుతుంది గాయస్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో యా, ఇప్పుడు నేను విన్ అవ్వగలుగుతానా లేదా మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే నాతో మాట్లాడడానికి ఎవరు లేరు గైస్. ఓకే, డోంట్ డూ ఓవర్ యాక్షన్ హేమంత్. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఓవర్ యాక్షన్ సార్. ఎస్ సార్, ఎవరో నాకు 1 హిట్లు చేసి ఒక 38 హెల్త్ వర్క్ తెచ్చేశారు. సో యా, మనమైతే డిఫెన్స్లోనే ఉండాలి ఎక్కువ శాతం. ఓ కూల్, ఇంకొకరు ఉన్నారు, వీ క్యాన్ ఫినిష్ హిమ్. అదిగో వస్తుండు అక్కడే ఉండు, అదిగో. ఓప్స్, గుడ్ గేమ్ ప్లే. సతీందర్ థా అయినా వాడి పేరు సతీంద్రత. ఓకే, సతీంద్రత. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి చూడొచ్చు గైస్, మనం వాళ్ళని చూడొచ్చు, వాళ్ళు మనల్ని చూసుకోవచ్చు. ఇదిగో ఇక ముందు డోర్ ఉంది కదా, అందులో అక్కడికి వెళ్ళి, అందుకే మనం ముందే గ్లో వాల్ వేసామనుకో ఎవరు నాకైతే అవ్వడు. అందుకే చూడండి నేను ఎలా చేస్తాను గ్లో వాల్. ఇలాగైతే వేసేయాలి గైస్. వాడు గ్లో వాల్ లోపల నుంచి వెళ్ళిపోయాడు, పర్లేదు. ఒకటి ఇక్కడ నుంచి ఇలా కూడా వేసేయాలి, ఎందుకంటే మళ్ళీ వాడు అవతల వాళ్ళ ఎనిమిస్ ఇక్కడ నుంచి వచ్చి వెనకతల నుంచి దప్ప కొడతారు. దప్ప అంటే తెలుసు కదా, వెనకతల నుంచి కొట్టడం. సో అదైతే వాళ్ళు చేస్తారు. సో అందుకే అక్కడైతే వేసేసిన. సో ఇటు పక్క అయితే ఎవరు లేరు, కనిపించట్లేరు. ఇక్కడ ఉన్నారంట, చూడాలి మరి. ఎస్, సో అవతల టీమ్మేట్ నుండి ఒకరినైతే నాక్ చేసేసారు. సో యా, అక్కడ ఎవడు ఉన్నాడని చూపిస్తుండే. ఇక్కడ ఎవరైనా వచ్చిందా? ఎవరు రాలేదు, థ్యాంక్ గాడ్ ఎవరు రాలేదు. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ అవుట్ దేర్? ప్లీజ్ కాల్ మీ ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్. ఇక్కడ నుంచి వస్తుంది కానీ ఇక్కడ లేడా? ఎక్కడ ఉండు మరి? లేడు, ఇక్కడ కూడా లేడు. మరి ఇక్కడ ఉండు. ఇక్కడ మళ్ళీ ఓకే, అక్కడ ఉండా. ఓకే నాకు వేసేసిండు, నాకు అర్థమైపోయింది వాడు ఎక్కడ ఉన్నాడు. హెడ్షాట్ అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. వాడేంటి? ఓకే, ఆల్రెడీ వేసేసారా మన వాళ్ళు. ఓకే, గుడ్ గేమ్ ప్లే గాయస్. చాలా తొందరగా అయితే ఈక్వల్ పాయింట్స్కి అయితే తీసుకొచ్చాం గైస్, చాలా తొందరగా తీసుకొచ్చాం, నిజం చెప్తున్నాం. ఐఎమ్ నాట్ జోకింగ్, టేక్ ఇట్ సీరియస్. సో మంచి గేమ్ పట్టుకొని అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక మంచి స్ట్రాటజీ ఉంది నా దగ్గర, మంచిగా చూడండి. టాట్స్గా ఉంది కాబట్టి టాట్స్గా ఉండడంలో ఇదొక స్ట్రాటజీ అనమాట. యా, ఇప్పుడు పైకైతే వెళ్ళిపోండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి. మీకు అవతల వచ్చిందనుకోండి, ఆపోజిట్ ప్లేస్ వచ్చిందనుకోండి క్లాస్ స్క్వాడ్లో, మీరు టాట్స్గా క్యారెక్టర్ వేసుకొని అలా ఎక్కాలి. ఇప్పుడే నా ఛార్జర్ పడిపోయింది, పర్లేదు, జస్ట్ ఇగ్నోర్ దట్ సౌండ్. సో సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, రాకపోతే వద్దు. అంటే ఇగ్నోర్ చేయడానికి కూడా ఏముండదు కాబట్టి అలా అన్నా. సో లీవ్ ఇట్ గైస్, లీవ్ ఇట్. సో యా, ఎక్కడి నుంచి కనిపించట్లేదు. అది అక్కడ ఉండు, ఎవడు మనోడు ఎక్కిండు. ఇక్కడ ఉంటే మనకి కవర్ దొరుకుతుంది గైస్. ఇక్కడ నుంచి ఆడండి కరెక్ట్గా, ఇక్కడ 2 కలిసే చోట స్కోప్ పెట్టి ఆడండి. మంచి ప్లేస్ అన్నమాట. కానీ ఎనిమీస్ ఉంటే కిల్ వస్తుంది, లేకపోతే మనకి కిల్ రాదు. ఓకే, మనం గెలిచే సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం. సో యా, అక్కడైతే నాకు ఎనిమీ కనిపించాడు. సో మనమైతే కిల్ చేయాలని అనుకుంటున్నాం, కానీ వాడైతే కవర్లోనే ఉన్నాడు, బయటికి రావట్లేడు. సో మన వాళ్ళు అయితే వేసేసారు. సో ఫైనల్లీ బోయా అయితే కొట్టేసాం గాయస్. యా, సో యా, ఫైనల్గా బోయా అయితే కొట్టేసాం. సో గాయస్, నేనైతే నమ్మలేకపోతున్నా, నేనైతే గెలిచేసాను. సో యా,
సర్లే అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళ లైఫ్లలో కూడా ఇట్లాంటి మిరకలు జరుగుతుంటాయి. ఇట్స్ ఓకే, ఎంజాయ్. సో గైస్ మీరంటే కామెంట్ చేయండి, మీమ్స్ పెట్టడం ఇలాగ మీమ్స్ పెట్టడం ఓకేనా కాదా అని. సో కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.